కోటి ఆశలతో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్లాంట్ 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా? పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు దారపోసిన దాతలకు మొండి చెయ్యే మిగులుతుందా? ప్లాంట్ ఏర్పాటుతో తమ జీవితాల్లో వెలుగులు, పిల్లలకు కొలువులు వస్తాయనుకున్న వారి ఆశలు అడియాసలైపోయినట్టేనా? అసలు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో నెలకొన్న వివాదం ఏంటి? ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తెలంగాణ విద్యుత్ రంగంలో కొత్త వివాదానికి తెరలేపిన వైటీపీఎస్. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రైవేటు పరం. ఉద్యోగుల కొరతతో ప్లాంట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రిక్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని వైటీపీఎస్ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 12 నుంచి 29వ తేదీ వరకు టెండర్లను ఆహ్వానించింది. కాంట్రాక్ట్ విలువ 250 కోట్లుగా నిర్ధారించింది. దీంతో విద్యుత్ కేంద్రం దగ్గర ఉద్యోగ సంఘాలు, స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రంగ సంస్థని కాపాడాలని, ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వైటీపీఎస్ ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం దగ్గర సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వైటీపీఎస్ నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. 35,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 5 యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టింది. దక్షిణాదిలో ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్దది. ఇప్పటికే 80% పనులను పూర్తి చేసుకుని 4 యూనిట్ల ద్వారా రాష్ట్రానికి 3,200 మెగావాట్ల విద్యుత్ని అందిస్తోంది ఈ ప్లాంట్. ప్లాంట్లో కొన్ని ఇబ్బందుల కారణంగా ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఉద్యోగస్తులది ఏంటంటే ఇప్పుడు మేనేజ్మెంటు ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇద్దాము, కోల్ ప్లాంట్ ఒకటి, యాష్ ప్లాంట్ ఒకటి ఇద్దామనే ప్రపోజల్తో మేనేజ్మెంట్ రీసెంట్గా టెండర్ ఇచ్చింది. దాంతో ఉద్యోగస్తులు ఏంటంటే ప్రైవేటైజేషన్ అవుతుందేమో, ఉద్యోగాలు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయేమో అనే దాంతో కొద్దిగా ఆందోళనలో ఉన్నారు. బట్ యాజ్ అసోసియేషన్స్ పరంగా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్స్ మేము హెడ్ ఆఫీస్ పంపిస్తున్నాం. తర్వాత దట్ విల్ బి డిసైడెడ్ బై మేనేజ్మెంట్. అయితే ల్యాండ్ లూజర్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి. ఆ గైడ్లైన్స్ ప్రకారము ఇవ్వాల్సినంత వరకు అందరికి ఇచ్చేశారు. ఉన్న వేకెన్సీస్ బేస్ చేసుకొని గైడ్లైన్స్ అందరికి ఇచ్చారు. రీసెంట్గా సరే వాళ్ళు కూడా కొందరు ల్యాండ్ లూజర్స్ రాలేదని రిప్రజెంటేషన్స్ ఇవ్వడము మేము మేనేజ్మెంట్ పంపించడం జరుగుతుంది. దట్ విల్ బి డిసైడెడ్ బై మేనేజ్మెంట్. పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందు స్థానికులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ నిర్వహణకు 4,000 మంది ఉద్యోగులు అవసరం కాగా కేవలం 1,250 మందిని మాత్రమే తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే స్థానికులతో కలిసి ముందు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం అని చెప్పానంటే ఈ ప్రభుత్వం కూడా కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తున్నట్టుగా కనబడతా ఉంది. వాళ్ళు కారణాలు ఏం చెప్తున్నారు అని చెప్పానంటే ఇందులో ఉద్యోగుల కొరత ఉంది, అందుకనే దీన్ని నిర్వహణ మేము చేయలేం చేయబట్టి ప్రైవేట్కి అప్పచెప్తామని చెప్పని అంటున్నారు. ఇది సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఉంది సిఐటియు. ఎక్కడైనా ఉద్యోగుల కొరత ఉంటే దానికి అవసరమైనటువంటి ఉద్యోగాలని నియమించుకునేటటువంటి పని చేయాలి. వాస్తవంగా అక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి అక్కడ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో చుట్టూ మునిగిపోయినటువంటి గ్రామాలు, వ్యవసాయ భూములు కానీ, ఇండ్లు కానీ కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా 4,000 చిల్లర మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని అన్నారు. ఇప్పటికీ 1,200-1,300 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మిగతా వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఏమీ లేదు. పవర్ ప్లాంట్ నిర్మాణంతో తండాల్లో ఇళ్లు కోల్పోయిన 112 మందిని, భూములు కోల్పోయిన 333 మందిని మాత్రమే జెన్కో నామమాత్రంగా విధుల్లోకి తీసుకుందని, మరో 500 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ప్రైవేటీకరణ యోచనను ఉపసంహరించుకుని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులు లేరు అనే సాకుతోని స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు కూడా మెయింటెనెన్స్, యాషు, కోల్ ప్లాంటు తర్వాత వాటిని ప్రైవేట్ పరం చేయడానికి మొన్న 12వ తారీఖు ఇవ్వటం జరిగింది. అయితే ప్రైవేట్ పరం అయితే ఇక్కడ జీవనోపాధి చాలామంది కోల్పోతారు. భూములు ఇచ్చిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుద్ది. కనుక వెంటనే ఈ ప్రైవేట్ పరాన్ని నిలుపుదల చేసి ఇప్పుడు ఎవరికైతే 500 జాబులు రావాలో వాళ్ళకి జాబులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇప్పుడు ప్రైవేటీకరణ వివాదం కొత్త చిచ్చు రేపుతోంది. తెలంగాణ విద్యుత్ రంగంలో వైటీపీఎస్ కేవలం ప్లాంట్ మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తు, వేలాది మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన కీలక అంశంగా మారింది. తెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ మెరుపులు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి. కెమెరా పర్సన్స్ కుశల్, వంశీతో రేవణ్, టీవీ 9, వీర్లపాలెం.